పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న తీరుగా తయారైంది ఖమ్మం నగర పరిస్థితి. ఓవైపు స్వచ్ఛ భారత్ అని కేంద్రం, మరోవైపు స్వచ్ఛ తెలంగాణ అని రాష్ట్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఖమ్మం నగర పరిశుభ్రతలో మార్పు రావడం లేదు. సిటీ మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఖమ్మం నగర చెత్త కష్టాలపై సాక్షి ప్రత్యేక కథనం. ఖమ్మం తెలంగాణలోనే 5వ పెద్ద నగరం. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన ఈ నగరంలో చెత్త కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. స్థాయి పెరిగినా చెత్త అవస్థలు మాత్రం తీరడం లేదు. 2010లో నగరంలోని చెత్తను తరలించేందుకు దానవాయిగూడెంలో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారు. దాదాపు 38 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. నగరంలోని 50 డివిజన్లలో ఉన్న చెత్తను ఈ డంపింగ్ యార్డుకే తరలిస్తున్నారు. అలా వేల టన్నుల చెత్త డంపింగ్ యార్డ్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. దీంతో చెత్త వెదజల్లే దుర్వాసన అంతా ఇంతా కాదు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ దుర్వాసనలతో స్వాగతం పలుకుతోంది. ఈ డంపింగ్ యార్డ్ని ఖమ్మం టౌన్కి దూరంగా ఉంచాలని చెప్పడం జరిగింది అధికారులకి. అయినా కూడా మనకి ఖమ్మం కార్పొరేషన్ అయ్యింది కూడా ఇంతవరకు ఈ డంపింగ్ యార్డ్ కోసం ఒక ప్లేస్ని కేటాయించడం జరగలేదు. దీనివల్ల చుట్టుపక్కల దానవాయిగూడెం కానీ రామన్నపేట కానీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా ఉంది. రోజుకు టన్నుకు పైగా చెత్త వెలువడుతోంది. ఆ చెత్తంతా దానవాయిగూడెంలో యార్డుకే తరలిస్తున్నారు. అయితే చెత్తను ఎరువులుగా మార్చేందుకు 4 కంపోస్టు ఎరువుల తయారీ బెడ్లను కూడా కట్టారు. కానీ తయారీపై మున్సిపల్ అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో అవి మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాలిడ్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం చెత్తలో నుంచి పొడి చెత్తను వేరు చేయాలి. అయితే ఖమ్మం కార్పొరేషన్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినా ఇంకా పురిటి కష్టాలు దాటలేదు. సేకరించిన చెత్తలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను రోడ్లు వేయడం కోసం ఉపయోగించాలి. తడి చెత్తను కంపోస్టు ద్వారా ఎరువును తయారు చేయాలి. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో కుప్పలుగా పోస్తున్నారు. దీనివల్ల అవి కుళ్ళిపోయి నగరంలో దుర్గంధాన్ని వెదజల్లుతోంది. దీంతో స్థానికులు వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకి ఒక మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ మినిస్టర్ గారు కూడా అందరూ కూడా మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటున్నా. లేదంటే ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్లయితే మాకు అనిపించడం లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసుల్ని ఈ వాసన నుంచి విముక్తి కలిగించాలని ప్రజల తరపున నేను కూడా కోరుకుంటున్నాను. గతంలో ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో నగరం మొత్తాన్ని కలియ తిరిగారు. కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. డంపింగ్ యార్డుకు సైతం వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లే దుర్వాసన వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నామని స్థానికులు సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేసీఆర్ ఇతర ప్రాంతానికి డంపింగ్ యార్డ్ను తరలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశించి 6 నెలలైనా అధికారుల్లో మాత్రం చలనం లేదు. కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా.